హలో అండి. బ్లెస్సెడ్ మార్నింగ్ అందరికీ. ప్రియ సహోదరి, సహోదరుడా అందరూ సంతోషంగా ఉన్నారా? దేవునిలో ఆనందిస్తా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ ఉదయకాల సమయంలో కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా మీ జీవితంలో ఎప్పుడైనా కీడు అనుభవం జరిగిందా? ఎప్పుడైనా అనుకోని భయంకరమైన సంఘటనలు జరిగాయా? మరణపు అంచుల్లోకి వెళ్ళి తిరిగొచ్చారా? అటువంటి అనుభవాలు మీ లైఫ్‌లో ఉన్నప్పుడు వాటిని మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారా? అయ్యో! ఆ రోజు ఎందుకలా జరిగింది? నాకీ అనారోగ్యం ఎందుకొచ్చింది? నన్నే ఎందుకు పీడిస్తా ఉంది? నేనే ఎందుకు ఆ యాక్సిడెంట్ బారిన పడ్డాను? నాకే ఎందుకు ఈ అన్యాయం జరిగింది? నాకే ఎందుకు ఈ వేదన, బాధ అని ఆ జరిగిపోయిన సంఘటనను మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారా? పరిశుద్ధ గ్రంథము ఏం చెప్తా ఉందంటే ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 34వ వచనము. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది, ఏనాటి కీడు ఆనాటికి చాలు అని. అంటే కీడు జరిగినప్పుడు అది ఆ రోజుకే అంతమైపోతుందండి. దాన్ని మళ్ళీ మళ్ళీ మనము తవ్వడము, మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడము, మళ్ళీ మళ్ళీ ప్రశ్నించుకోవడము వల్ల దానికి బాధనే మిగులుతుంది, కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగము లేనే లేదు. మనం కృంగిపోతూ ఉంటాము, కానీ దానివల్ల ఎటువంటి ప్రాఫిట్ మనకేది లేదండి, లాభం అసలే లేదండి. సో కీడు జరిగినప్పుడు ఏం చేయాలి అంటే అది ఆనాటికే చాలు అని ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆ కీడు సంభవించిన ఆ రోజుననే మనం బాధపడి దాన్ని వదిలేయాలి. దాన్ని మళ్ళీ పాస్ ఆన్ చేయొద్దు. జనరేషన్స్కి ఇదిగో ఇట్లా అయింది, అదే బాధ నాకుంది, ఇంకా నేను బాధపడుతున్నాను. నో, ఆ కీడు జరగవలసింది అది జరిగిపోయింది. సో దాని గురించి నువ్వు మరలా గాయాన్ని రేపుకోవద్దు అని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. అది ఎటువంటి ఘోరమైన సంఘటన అయినప్పటికీ. మా జీవితంలో నా కరోనా సమయంలో సెకండ్ వేవ్లో కరోనా వచ్చిందండి. ఆ టైంలో హాస్పిటల్స్ అంతా కూడా ఈ యొక్క పేషెంట్స్తో నిండి ఉన్నారు. టీవీలో చూస్తూ ఉంటే అలా డెడ్ బాడీస్ కాల్చేస్తూ ఉన్నారు. లైన్గా బాక్స్లలో పెట్టి బాడీస్ని కాల్చేస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో నాకు కూడా కరోనా వచ్చింది, నా భర్తకి కూడా కరోనా వచ్చింది. సో నా హస్బెండ్కి చాలా ఎక్కువగా వచ్చిందండి, లెవెల్స్ ఎక్కువ వచ్చాయి, ఆయనకి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి. సో ఆయన ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్లో డాక్టర్స్ అన్నారంట, నువ్వు 3 days హాస్పిటల్లో ఉండాలి, నువ్వు తప్పకుండా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి అని చెప్పారంట. ఇంట్లో నేను నా చిన్న కుమారుడు మాత్రమే ఉన్నాం. అండ్ ఆ పరిస్థితులు ఎటువంటివంటే ఎవ్వరి ఇంటికి కూడా రావట్లేరు. ఆ టైంలో ఎవ్వరింట్లో వాళ్ళు లాక్డౌన్ అయిపోయారు. సో అటువంటి పరిస్థితిలో ఎంత వేదన, ఎంత దుఃఖం అండి. నేను ఒంటరిగా ఆ రోజు ఇంట్లో పడుకోవాలని నాకు చాలా బాధ అనిపించింది. చిన్న బాబుని పెట్టుకొని నేను ఎలా నిద్రపోవాలి అని భయం అవుతా ఉంది. ఏడ్చాను. అలా సోఫా దగ్గరనే నా చిన్న కుమారుని పడుకోబెట్టి దేవునికి మొరపెట్టడం ప్రారంభించాను. దేవా, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, ఈ రాత్రి నా భర్త ఇంటికి రావాలి, నువ్వు చేయగలవయ్యా, నువ్వు సమర్థుడవు, నిన్ను నమ్మిన బిడ్డలను నువ్వు ఎన్నడూ త్రోసివేయవాడవు కాదు అని నేను ప్రార్థించడం ప్రారంభించానండి. నా మొర అంతా, నా దుఃఖం అంతా, నా వేదనంతా దేవుని సన్నిధిలో నేను కుమ్మరించాను. నా మొర అంతా నేను దేవునికి అప్పగించాను. మీరు బిలీవ్ చేయరు, 1 గంట తర్వాత నా భర్త ఇంటికి వచ్చాడండి. ఎంత అద్భుతం అంటే నేను అడిగాను, 3 రోజుల తర్వాత నువ్వు రావాలి కదా, ఎందుకు తొందరగా వచ్చేసావంటే తను చెప్పిన మాట ఏంటంటే, ఆ 1/2 hour తర్వాత ఆ లెవెల్స్ చెక్ చేసుకుంటే నార్మల్కి వచ్చాయి ఆక్సిజన్ లెవెల్స్. సో డాక్టర్స్ అన్నారంట, ఇక్కడ ఉంటే ఇక్కడ ఇంకా పేషెంట్స్ ఉన్నారు కాబట్టి ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంది, సో బెటర్ నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి పంపించేశారంట అండి. హల్లెలూయా.
అది ఎంత భయంకరమైన రోజులంటే, హాస్పిటల్‌కి వెళ్ళిన వ్యక్తి ఇంటికి తిరిగి వస్తాడనే నమ్మకం లేని రోజులండి. అటువంటి సమయాల్లో, అంత గొప్ప కీడు అనుభవించిన సమయంలో నేను దేవుని వైపు చూశాను. ప్రియ సహోదరి, సహోదరుడా, ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, ఒకానొక సమయంలో కీడు సంభవించింది. నా లైఫ్‌లో కూడా కీడు సంభవించిందండి. ఆ రోజును తలుచుకుంటూ, ఆ డేని తలుచుకుంటూ ఈరోజు కూడా ఏడవాల్సినంత పని ఏమీ లేదక్కడ. అది జరిగిపోయింది, ముగించబడింది. దేవుడు ఇంకా సంతోషకరమైన రోజులు ఇస్తా ఉన్నాడు. ప్రతిరోజు ఒక బ్లెస్సింగ్గా దయచేస్తా ఉన్నాడు. ఇప్పుడు నేను ఈ బ్లెస్సింగ్ని చూడాలా, జరిగిపోయిన కీడు గురించి ఆలోచించాలా? నో కదా. సో జరిగిపోయిన వాటిని మర్చిపోదాం, కీడును పక్కన పెడదాం. కీడు జరిగిందా, యాక్సిడెంట్ అయిందా, అనారోగ్యం వచ్చిందా, ఏదన్నా వేదనకరమైన సంఘటన జరిగిందా, నీకు ఇష్టమైన వాళ్ళు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారా, నిన్ను బాధ పెట్టారా, ఆ కీడు ఆ రోజుకే చాలు, వదిలేయండి. న్యూ లైఫ్ స్టార్ట్ చేయండి, న్యూ బిగినింగ్. సంతోషంగా బ్రతకండి. దేవుడిచ్చే ప్రతిరోజును ఒక బహుమానంగా అనుభవించండి, ఆనందించండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. సో ఏనాటి కీడు ఆనాటికి చాలును గనుక మీరు ప్రతిరోజు దేవునిలో ఆనందించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్.